హలో, ఇదిగోండి. హాఫ్ కిలో మటన్ ఉన్నది కదా. మటన్ మనం బాగా శుభ్రంగా కడుక్కొని మనకు కావాల్సినంత సైజు ముక్కలు చేసుకోవాలి. వాళ్ళు సరిగా కొట్టేవారు కదా. దానిలో నేను శుభ్రంగా కడుక్కునే దాంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి నీట్గా మనం మ్యారినేట్ చేసుకోవాలండి. బాగా హ్యాండ్తో మ్యారినేషన్ చేయాలి. కొంతసేపు చేత్తోనే మనం బాగా ఈ ఉప్పు, కారం, నూనె, పసుపు బాగా పట్టించాలన్నమాట. అలా పట్టిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. పట్టించి ఒక పక్కన పెట్టేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కట్ చేసుకోండి. రెండు టమాటోలు తీసుకున్నాను ఈ కూరలోకి. నేను వీడియో తీస్తున్నప్పుడు ఆఫ్లోకి వెళ్ళిపోయిందండి. నేను చూసుకోలేదు. మీకైనా తెలుసు కదా. నూనె వేసేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటీ వేసి బాగా వేగిన తర్వాత మాంసం వేయాలి. మాంసంలోంచి నీరు వదిలినంత వరకు అలాగ బాగా ఉడకబెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు వేసానండి. ఇప్పుడు నేను కుక్కర్ మీద మూత పెట్టేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం ఒక విజిల్స్ వేయించుకుంటే మెత్తగా ఉడుకుతుంది. మాంసం ఏమైనా కొంచెం గట్టిగా ఉన్నా సరే మెత్తగా ఉడికిపోద్ది అనమాట. అందుకోసం నేను కుక్కర్లో వేస్తున్నాను. ఇప్పుడు నేను మసాలా రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ అల్లం, వెల్లుల్లిపాయి, ధనియాలు, జీలకర్ర, కొంచెం సోపు, 4 యాలకులు, ఒక 4 మిరియాలు, స్టార్ అనాస, అలాగే ఇక్కడ నేను తీసుకునే ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవి వేస్తే కనుక మనకి మాంసం కూర చాలా టేస్ట్గా ఉంటుంది. మసాలాలో కంపల్సరిగా ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే మాంసం మనకి చప్పగా ఉండేది వస్తూ ఉంటుంది అనమాట. ఇది వేస్తే కనుక చాలా టేస్ట్గా ఉంటుంది మాంసం. ఒకసారి మీరు కూడా వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు మసాలా రుబ్బేసుకున్నాను, మిక్సీ చేసుకున్నాను. దీన్ని నేను కూరలో వేయాలి. ఇక్కడ నాకు 5 విజిల్స్ వచ్చేసాయి. అప్పుడే 3 స్పూన్స్ వేసుకుంటే చాలండి. మళ్ళీ ఎక్కువ ఎంత రుబ్బుకున్నామో అంతా వేసేసుకోక్కర్లేదు. ఒక 3 స్పూన్స్ వేసుకుంటే మనకి ఇగురు చాలా బాగుంటుంది, సరిపోతుంది. ఇదిగోండి. ఇప్పుడు నేను కుక్కర్ మూత తీసేసి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఒకవేళ మీకు ఉడకలేదనుకోండి, ఇంకొక 2 విజిల్స్ అంటే 8 విజిల్స్ వరకు వేయించుకోండి. నాకు 6 విజిల్స్తో ఉడికిపోయింది బాగా మెత్తగా. దీన్ని కొంచెం బాగా కదిపిన తర్వాత అందులో నేను మసాలా వేస్తున్నాను. ఈ మసాలా వేసుకుంటే సరిపోద్ది. ఈ మసాలా అంతా దీనికి పట్టేటంతగా మనం ఉడికించుకోవాలండి. అది బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు అంత దగ్గరగా వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోండి, సరిపోతుంది. లేదు అంటే అదే మసాలాతో అలాగా మనకి కొంచెం ఇగురులా వస్తుంది. ఆ ఇగురుతో కలుపుకొని అన్నం తినేయచ్చు, బాగుంటుంది. లేదంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కూడా. నేనైతే కొంచెం వాటర్ వేసాను, మీకు కూడా కావాలంటే వేసుకోండి. ఇలా దగ్గరగా అయిపోతుందండి, చక్కగా ఇగురులా అవుతుంది కూర. ఆ టైంలో మనం ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసే ముందు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసిన తర్వాత వెంటనే మూత పెట్టేయండి. నేను ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలి ఇది, అప్పుడు వేస్తాను. ఇటుపక్క నేను చారు కూడా పెడుతున్నానండి. అంత ఎగురుతో తినలేము కదా ఎండాకాలం అని, కొంచెం చారు ఉంటే బాగుంటుందని ముందుగా 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మెంతులు వేసాను. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసాను, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసాను అనమాట. ఇంకా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ, దంచి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయ వేసి బాగా వేగాలి. ఈ తాలింపు వేగినప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది అనమాట మనకి. నేను సైడ్న చూసారా, ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను, సరిపోతుంది. 4 మెంబర్స్కి వస్తుంది చారు, ఒక్కొక్కరు గ్లాస్ వేసుకున్నా కానీ. ఒక గ్లాస్ నీళ్ళు వేస్తున్నానండి, ఎందుకంటే తాలింపు మాడిపోకముందే మనం వాటర్ వేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత చింతపండు పులుపు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ చింతపండు పిసికేసి నేను అందులో వేస్తాను. ఇంకోండి, 1/2 గ్లాస్ చింతపండు రసం వచ్చింది. మరీ చక్కగా కాదు,
ఒక మాదిరిగా వచ్చింది. చిన్న సైజు ఉసిరికాయ అని చెప్పాను కదండి, ఉసిరికాయ సైజు అంతా సరిపోద్ది అనమాట. మరీ చిన్న సైజు కాదు, చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా అవి. ఇలా చారు బాగా పొంగొచ్చిన వరకు మరగబెట్టి, మళ్ళీ మీకు ఇష్టమైతే ఒకవేళ ఇందులో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు లాస్ట్లో దించేసే ముందు. చూసుకోండి ఉప్పు, కారం, పసుపు అన్నీ సరిపోయిందేమో. కారం వేయక్కర్లేదండి, ఓన్లీ ఉప్పు, పసుపు వేసాను. ఎండుమిరపకాయలు, దంచిన పచ్చిమిరపకాయలు వేసాను కదా, ఆ కారమే సరిపోతుంది. ఇంతేనండి, చాలా టేస్ట్గా ఉంటుందండి మాంసం ఈ చారు కాంబినేషన్తో అన్నానికి. సండే స్పెషల్ ఇదండి మా స్పెషల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.